హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా టీడీపీకి కొరకరాని కొయ్యగా మారింది ఎవరు అంటే రీసెంట్గా కొలికపూడి శ్రీనివాసరావు అనమాట. తిరువూరు ఎమ్మెల్యేగా ఆయన చేస్తున్న హల్చలు సృష్టిస్తున్న హంగామా అంతా ఇంత కాదు. ఎవరైనా ల్యాండ్ సెటిల్మెంట్లు కావచ్చు, లేదంటే ఇళ్లలో జరిగే పంచాయతీలు కావచ్చు, వీటికి సంబంధించి ఎమ్మెల్యే పెద్దరికం చేస్తాడని చెప్పి ఆయన దగ్గరికి పోయినా, లేకపోతే ఆయన వాళ్ళ ఇంటికి వచ్చిన బాధితులనే కొట్టి పంచాయతీలు తెంచి సెటిల్మెంట్లు చేసే స్థాయికి ఈయన రౌడిజం పెరిగిపోయిందని చెప్పి పచ్చపత్రికలే రాసినాయి, నేను చెప్తున్న మాట కాదు. తర్వాత మొన్న మధ్య వీడియోలు వచ్చినాయి కదా, బెల్ట్ షాపులలో వాటాలు తేలట్లేదని చెప్పి ఒక్కొక్క బెల్ట్ షాప్ నుంచి 5,000 కమిషన్లు కావాలని చెప్పి హంగామా చేసి మొత్తం తిరువూరు పరిధిలో ఉన్న 4-5 లిక్కర్ షాపులను షట్టర్లు క్లోజ్ చేసింది దగ్గరుండి ఆయన అనుచరులతో. ఈ వివాదాలన్నీ కలిపి ఒకవైపు చంద్రబాబు గారేమో ఏమనలేరు, ఎందుకంటే దళిత ఎమ్మెల్యే అనే ఒక ముద్ర ఆయన మీద ఉంది. పైగా ఏరికోరు తెచ్చిపెట్టుకున్న ఎమ్మెల్యే ఆయన. ఈ నేపథ్యంలో ఆయన వ్యవహార శైలి మీద ఇటు పచ్చపత్రికలు విపరీతంగా రాతలు రాయడం, అటు జనాల్లో పలచలవడం, మొత్తం కృష్ణా జిల్లాకే మాయన మచ్చగా మారిండిన. ఈ నేపథ్యంలో నిన్న ఏదో ఈయన మీద ఈగల్బీకే ప్రయత్నం చేసిందనమాట. టీడీపీ ఒక కమిటీ వేస్తుంది ఎప్పుడైనా సరే, క్రమశిక్షణ కమిటీ. దాని ముందర ఈయన హాజరు కావాలి, షోకాజ్ నోటీసు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, అవును వాళ్ళు అట్లా నన్ను బెదిరించారు కాబట్టి నేను అట్లా యాక్షన్ తీసుకున్నా అని చెప్పి ఈయన చెప్తాడు. ఇక ఇదంతా ఒక తతంగం అనమాట. ఇందులో ఊది కాలదు, పీర్లేవదనమాట. కానీ దీని మీద సీఎం సీరియస్గా ఉన్నాడు. నువ్వు నీ అదుపాజ్ఞల్లో ఉండాలి, పార్టీ లైన్ దాటకూడదు, క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి అని చెప్పి వార్నింగ్లు ఇస్తారనమాట వీళ్ళు. కానీ ఏముండదు అక్కడ. కొలికపూడి ఇదేం పద్ధతి, వివాదాలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు, మీ తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, ఉద్యమకారుడైన మీరు కులాల్ని కించపరిచేలా మాట్లాడితే ఎలా, అందరినీ సమన్వయం చేసుకోవాలి, విభేదాలు పెంచొద్దు, ఎమ్మెల్యే కొలికపూడికి స్పష్టం చేసిన తెదేపా క్రమశిక్షణ కమిటీ. సో ఇక్కడ కులాలకు సంబంధించిన ప్రస్తావన కూడా ఎందుకు వస్తుందంటే, మొన్న మధ్య ఏదో ఊరికి వెళ్ళి ఆయన ఈ ఊరిలో చౌదరులు ఎంతమంది ఉన్నారు, 130 మంది, మొత్తం జనాభా ఎంత, 2,500 మంది. మరి 2,500 మంది జనాభాలో 130 మంది ఉన్న ఆ కమ్మకుల పొల్లే ఎందుకు రాజ్యం వెళ్తున్నారు, బీసీలకు ఎస్సీ ఎస్టీలకు వాటాలు వద్దా, మనం ఇట్లనే వదిలేస్తే అని చెప్పి ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనమాట. సో దానికోసం టార్గెట్ చేసినట్టు మన కులపత్రిక రాసిందన్నట్టు. సో ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడు ప్రజా సమస్యల కోణంలో, ఇవన్నీ కాదు. వీళ్ళ కడుపుమంట ఏంటంటే తమ కులాన్ని తిడుతున్నాడు, ఈయన రేంజ్ పెంచుకుంటా ఉన్నాడు అన్నది వీళ్ళ బాధ అనమాట. సేమ్ ఇదే కథనం ఆంధ్రజ్యోతిలో కూడా ఉంది, కావాలంటే చూసి తరించండి. సో ఈ క్రమశిక్షణ కమిటీతో అయ్యేదే ఉండదు, పీకేదే ఉండదు. ఇన్ని రకాల ఆరోపణలు వస్తున్నాయి కదా, మరి చంద్రబాబు గారికి దమ్ముంటే ఆయనను సస్పెన్షన్ చేసి పార్టీ నుంచి బహిష్కరించే ఛాన్స్ ఉందా? అసలు తిరుపతిలో ఆదిమూలంనే సెక్స్ టేపులలో బయటపడితేనే ఏమనలే, సస్పెన్షన్ ఎత్తేసి తర్వాత ఆ ఇష్యూ అవగానే మళ్ళీ టీడీపీ సభ్యత్వం ఇచ్చేసారు అనమాట. ఇట్లా ఉంటుందన్నమాట బాబు గారి రాజకీయం. సో పేపర్లు ఏమో ఏదో టీడీపీలో ఏదో జరుగుతుంది, అస్సలు సాధించడం అని చెప్పి వీళ్ళు రాస్తారు, కానీ గ్రౌండ్ రియాలిటీ ఏమో వేరే లెక్క ఉంటుంది అనమాట. ఇది అర్థం చేసుకోకపోతే ఇక ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.